రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జనగామలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. గోదావరిలో నీళ్లున్నా పొలాలకు పారించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. సాగునీరు లేక బోర్లు వేస్తూ రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రైతు రుణాలను మాఫీ చేయలేదన్నారు హరీష్ రావు. 2 ఎకరాలు వేస్తే ఎన్ని బోర్లు వేసి ఉంటారు ఊరి మీద ఇప్పటికి? 6 బోర్లు వేస్తే పొలం మొత్తం ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. అది ఎన్నాళ్ళు అసలు ఎన్నాడు ఎండిపోలేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి గాని ఈ మంత్రులకు గాని కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి పార్టీలకు తెచ్చుకున్నానికి ఆయనకు టైం దొరుకుతా ఉంది. గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు. మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లకు పోయి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు. కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే, చచ్చిపోతా ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు. గా నీళ్ళే శాత కాదు. నేను మొన్న ఎప్పుడో చెప్పినా, మేం గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలో చేస్తారు. నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఆయన చీమ గుట్టినట్టు కూడా లేదు. ఆయన నీళ్ళిచ్చి ఇలా పంటలు కాపాడాలి. ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వమే పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ 4 బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ల పర్యాంతం అవుతా ఉంది. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, ఎక్కడ బాయిల పూడికతీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఊర్లల్లో ఊరికి 100 బోర్లు వేస్తా ఉన్నారు. ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాయికి తెచ్చి బాయిలు గజం గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. అంటే ఇదంతా కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. అందువల్ల తక్షణమే స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి తదితరులు పాల్గొన్నారు. 96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరి ఐక్యతకు జ్ఞానేశ్వర్ పాటుపడ్డారని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇరు పార్టీలు గ్యారంటీలతో సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని సబిత మండిపడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు అదేవిధంగా అరకాల భూపాల్ రెడ్డి గారికి మేమున్నామని భరోసా కల్పించాలని ప్రజలు కూడా డిసైడ్. అంతేందుకు మన చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఏరియాలోనే ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఏ విధంగా లింక్ రోడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి జరిగిందనేది ఇక్కడున్న ప్రజలు గమనించున్నారు. ఎన్ని రకాల కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి, పారిశ్రామికంగా ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది ఇక్కడున్న ప్రజలందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. సో అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కొట్టేసి గెలిపించి ఎంపీగా అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారు సుపరిచితులు. ఈ జిల్లాలో అందరితో మమేకమైపోయి అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లాలో కోనలో తిరిగారు. జిల్లాలో ఉన్న సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉంది. జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ మీద అవగాహన ఉంది. ఎక్కడ ఎవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన జ్ఞానేశ్వర్ గారికి ఉంది. ఇదే కాకుండా తను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 96 కులాలకి
వేదిక ఏర్పాటు చేసి 96 కులాలకు సంబంధించిన సమస్యల్ని ఆ రోజున ప్రభుత్వానికి తను గొంతుగా వినిపించాడు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తిని గెలిపించి బడుగు బలహీన వర్గాల గొంతుగా పార్లమెంట్లో వినిపించినట్టు చేయడానికి జ్ఞానేశ్వర్ గారిని గెలిపిద్దామని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి వేయించి గెలిపించండి. కేసీఆర్ గారికి మరొకసారి భరోసా ఇచ్చి అండగా ఉండే ప్రయత్నం చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాగుల్ బాషాపై దాడి చేశారు వైసీపీ నాయకులు. దాడిలో నాగుల్ బాషాకు తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జుజ్జూరు గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన రంగులు ఉన్నాయని సివిజిఎల్ యాప్లో ఫిర్యాదు చేయడంతో నాగుల్ బాషాపై దాడికి దిగారు. ముస్లిం నాగుల్ బాషా అండి. నా పేరు శేషు, జుజ్జూరు నాగు. మా తమ్ముడు షేక్ నాగుల్ బాషా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు, పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల్ బాషా చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుకాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల్ బాషా నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుపై పిసికి చంపబోయారు. వాడిని అయితే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో నాకు కూడా దెబ్బలు తగిలిపోయి ఇంకా ఈ పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి ఒక 15 మంది దాకా వచ్చారు. వాళ్ళని మాత్రం వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉంది. వాళ్ళని కొంచెం మన ఉన్నతాధికారులు సిఐ గారు కానీ ఎవరైనా సరే కొంచెం వాళ్ళపై దృష్టి పెట్టాలి. వాళ్ళు ఒక రౌడీ యజమానులే. జుజ్జూరులో ఎప్పుడు లేని సంస్కృతికి తెరదీస్తున్నారు, రౌడీ యజమానులు చేస్తున్నారు. మీ బతుకులేని మా దేశంలో మిమ్మల్ని చంపడం 10 నిమిషాలు పట్టదు అని చెప్పి బెదిరించిపోయారు పోయేటప్పుడు కూడా. ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయాక ఎస్ఐ గారు వచ్చారు, మమ్మల్ని తిట్టి మమ్మల్ని పంపించారు అతను. సరే మేమైతే హాస్పిటల్కి వచ్చాము అతను తీసుకొని కంప్లైంట్ చేస్తున్నాం. హైదరాబాద్ వనస్థలిపురంలో నూతన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాపును ప్రారంభించారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 13వ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థకి శంషాబాద్లో ప్రభుత్వం స్థలం కేటాయించిందని, దాని ద్వారా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. అలాగే శ్రీ జిట్టా రాజశేఖర్ రెడ్డి గారికి ఫెలిసిటేట్ చేయడానికి చేసిన చీఫ్ గెస్ట్ అందరూ అంటే ఎంత బిజీ షెడ్యూల్ అయినా కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోసం వాళ్ళ క్యాలెండర్ లాక్ చేసుకొని ఇన్విటేషన్ మేనేజ్ చేసినందుకు మా సైడ్ నుంచి ఈరోజు వనస్థలిపురంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దేశవ్యాప్తంగా 344 స్టోర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మరి అహ్మద్ గారు అంటే దీని యజమాని అహ్మద్ గారు, మరి సిరాజ్ గారు నేతృత్వంలో అంటే భారతదేశం హెడ్ సిరాజ్ గారు, మరి షరీన్ గారు వీళ్ళందరి నేతృత్వంలో ఇక్కడ మా దగ్గర కమర్షియల్గా ఓపెన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా కమర్షియల్గా బాగా డెవలప్ అవుతుంది. అనేక బ్రాండెడ్ షాపులు, అనేక రకాలుగా బట్టల షాపులు, గోల్డ్ షాపులు లేకపోతే అనేక రకాలుగా వస్తుంది. కాబట్టి దీంతో ఈ ప్రాంతంలో ఉన్న యువతి యువకులకు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్లకు శంషాబాద్లో ప్రభుత్వం స్థలం ఇచ్చింది. దాదాపు 3000 మందికి ఆడ ఉపాధి దొరికే అవకాశం ఉంది. అంటే దేశవ్యాప్తంగా అమ్ముతున్న జ్యువెలరీ షాపులలో నగలన్నీ కూడా ఇక్కడనే తయారు చేసి దేశవ్యాప్తంగా పంపిస్తారు. కాబట్టి 3000 మందికి ఆడ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. తద్వారా మన ప్రాంతం నుంచి కూడా కొంతమందిని ఎంప్లాయీస్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ స్టోర్ యొక్క ప్రాంగణం కూడా జిట్టా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన సొంత బిల్డింగ్ కాబట్టి ఈ బిజినెస్ బాగా నడవాలి. మరి ఇక్కడికి వచ్చేసిన జిట్టా రాజశేఖర రెడ్డి గారు కానీ, సోదరి లక్ష్మీ ప్రసన్న గారు కానీ, సిరాజ్ గారు కానీ, షరీన్ గారు కానీ, మరి తులసి శ్రీనివాస్ గారు
మరి రామ్ గారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ సేల్స్ జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ స్టోర్లో ఉన్న నగలకు 1% కూడా కల్తీ ఉండదు. ఎక్కడ కూడా కల్తీ లేని స్వచ్ఛమైన గోల్డ్ ఈ స్టోర్లో అమ్ముతారని చెప్పేసి గతంలో వాళ్ళకున్న చరిత్ర ఉంది కాబట్టి అదే విధంగా వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తారని చెప్పి ఆశిస్తూ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏలూరు జిల్లా చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలిజా పోటీ చేయనున్నారు. చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జిగా విజయరాజును ప్రకటించడంతో గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు ఎలిజా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో లాస్య మృతికి న్యాయం చేయాలంటూ బంధువులు ధర్నాకు దిగారు. లాస్య అత్తవారి కుటుంబమే హత్య చేశారంటూ ఆరోపించారు. ఆర్మూర్లోని సంతోష్ నగర్ కాలనీలో లాస్య హత్యకు గురైంది. లాస్య మృతికి న్యాయం చేయాలంటూ మృతురాలి తరపు బంధువులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేశారు. ఇంతవరకు పోలీసులు హంతకులను పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను నచ్చచెప్పి త్వరలోనే హంతకులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాను. పుష్ప సినిమా తరహాలో టేకు చెట్లు మాయం చేసిన కేటుగాళ్లు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 200కు పైగా టేకు మారుజాతి చెట్లను దుండుగులు నరికివేశారు. మాయమైన చెట్ల విలువ 30 నుంచి 40 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కొంతమంది అవినీతి సిబ్బంది సాయంతోనే చెట్ల దోపిడీ జరిగిందని చెప్పారు.
అయితే రీసెంట్గా దేవరపల్లి సెక్షన్ దేవరపల్లి బీట్లో, అలాగే మారేడుమిల్లి సెక్షన్ మారేడుమిల్లి సౌత్ బీట్లో పెండింగ్ పీక్ ప్లాంటేషన్స్ నరికివేయడం జరిగింది. దీని గురించి సుమారుగా ఒక నెల రోజుల నుండి స్క్వాట్ పార్టీ వాళ్ళు, తర్వాత విజిలెన్స్ పార్టీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే బాధ్యులు, ఎవరెవరైతే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో మొత్తం అందరినీ పట్టుకుని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ మీద శిక్షలు వేయడం జరిగింది. మళ్ళీ రేపు సిసిఎఫ్ గారు కూడా టీమ్స్ వేశారు. ఆ సిసిఎఫ్ గారు కూడా వేసిన టీమ్స్ కూడా వచ్చి మిగతా ప్లాంటేషన్స్ అండ్ నేచురల్ ఫారెస్ట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగి కంప్లీట్గా అందరూ ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకుని ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ విషయం మీద రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ ఎంక్వైరీనే బేస్ చేసుకుని అవి పనిష్మెంట్స్ అనేది ఏం జరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు 260 టేక్ చెట్లు మరియు నాగజాతి చెట్లు నరికినట్టు గుర్తించాం. అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక 2 years నుండి 45 days వరకు నరికిన ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎవరు నరికారో అండ్ ఎవరి పాత్ర ఎంత, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దాని మీద ఇంకా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా విజిలెన్స్ వాళ్ళు, స్క్వాడ్ వాళ్ళు అందరూ కలిసి ఎంక్వైరీ చేస్తున్నారు. సుమారు వాల్యూ వచ్చేసి ఒక 30 lakhs to 40 lakhs ఉంటుందని చెప్పి ఒక అంచనా వేస్తాను. కానీ పూర్తి వాల్యూ వచ్చేసి ఎంక్వైరీ అయ్యాకే తెలుసు. సస్పెన్షన్ అంటే సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, బట్ గుర్తించని దీనిగా ఎవరైతే గుర్తించడానికి ఫెయిల్ అయ్యారో కన్సర్న్డ్ సెక్షన్ స్టాఫ్ మీద సస్పెన్షన్ వేయడం జరిగింది. అండ్ ఎంక్వైరీ మీద బేస్ అయ్యి ఫర్దర్ పనిష్మెంట్స్ అనేది డిసైడ్ అవుతాయి. అధికారికంగా అయితే ప్రస్తుతానికి ఒక్కరికి సస్పెండ్ చేశారండి. అండ్ ఇవాళ ఇంకా కొంతమందికి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే రీసెంట్గా దేవరపల్లి సెక్షన్ దేవరపల్లి బీట్లో, అలాగే మారేడుమిల్లి సెక్షన్ మారేడుమిల్లి సౌత్ బీట్లో పెండింగ్ పీక్ ప్లాంటేషన్స్ నరికివేయడం జరిగింది. దీని గురించి సుమారుగా ఒక నెల రోజుల నుండి స్క్వాట్ వాళ్ళు, తర్వాత విజిలెన్స్ పార్టీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే బాధ్యులు, ఎవరెవరైతే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో మొత్తం అందరినీ పట్టుకుని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ మీద శిక్షలు వేయడం జరిగింది. మళ్ళీ రేపు సిసిఎఫ్ గారు కూడా టీమ్స్ వేశారు. ఆ సిసిఎఫ్ గారు కూడా వేసిన టీమ్స్ కూడా వచ్చి మిగతా ప్లాంటేషన్స్ అండ్ నేచురల్ ఫారెస్ట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగి కంప్లీట్గా అందరూ ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకుని ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ విషయం మీద రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ ఎంక్వైరీనే బేస్ చేసుకుని అవి పనిష్మెంట్స్ అనేది ఏం జరుగుతాయి. సుమారు ఇప్పటి వరకు 260 టేక్ చెట్లు మరియు నాగజాతి చెట్లు నరికినట్టు గుర్తించాం. అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక 2 years నుండి 45 days వరకు నరికిన ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎవరు నరికారో అండ్ ఎవరి పాత్ర ఎంత, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దాని మీద ఇంకా మొత్తం డిపార్ట్మెంట్ పరంగా విజిలెన్స్ వాళ్ళు, స్క్వాడ్ వాళ్ళు అందరూ కలిసి ఎంక్వైరీ చేస్తున్నారు. సుమారు వాల్యూ వచ్చేసి ఒక 30 lakhs to 40 lakhs ఉంటుందని చెప్పి ఒక అంచనా వేస్తాను. కానీ పూర్తి వాల్యూ వచ్చేసి ఎంక్వైరీ అయ్యాకే తెలుసు. సస్పెన్షన్ అంటే సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, బట్ గుర్తించని దీనిగా ఎవరైతే గుర్తించడానికి ఫెయిల్ అయ్యారో కన్సర్న్డ్ సెక్షన్ స్టాఫ్ మీద సస్పెన్షన్ వేయడం జరిగింది. అండ్ ఎంక్వైరీ మీద బేస్ అయ్యి ఫర్దర్ పనిష్మెంట్స్ అనేది డిసైడ్ అవుతాయి. అధికారికంగా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల టెన్షన్ కూడా పెరిగిపోతుంది. వైఎస్ఆర్సీపీని గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా భావిస్తున్న కూటమిలో టిక్కెట్లు దక్కని ఆశావాహులు రెబల్స్ గా తయారవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు తమవేనంటున్న కూటమికి ఈ అసంతృప్త నాయకులు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. వీళ్లు దారిలోకొచ్చి సర్దుకుపోతారా, రహస్యంగానైనా వ్యతిరేకంగా పనిచేస్తారా అనేది ప్రశ్నార్థకరమైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసంతృప్త నాయకుల మీద 99 టీవీ కథనం చూడండి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా అదే నినాదాన్ని అజెండాగా చేసుకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖరారైనప్పటి నుంచే ఆశావాహుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎవరికి వారే పైకి ధీమాగా కనపడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడతామని చెబుతూ వస్తున్నా లోలోపల అనుమానం వెంటాడుతూనే ఉంది. చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగళం సభ ద్వారా కూటమి పార్టీలు తమ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినా ఒక్కో జాబితా ప్రకటించే కొద్దీ నిరాశాపరుల జాబితా కూడా పెరుగుతూనే వచ్చింది. కూటమిలో సీట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులు క్రమంగా అసమ్మతి గళాలు విప్పుతున్నారు. ఇది గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసమ్మతి నేతలను పార్టీ కార్యాలయానికి పిలిపించి వారిని బుజ్జగిస్తూ ఉన్నారు. పార్టీ అధినేత మాటలు విన్న కొంతమంది నేతలు అధిష్టానం నిర్ణయానికి లోబడి కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. మరికొందరు ఆశావాహులు మాత్రం మెట్టు దిగేది లేదంటూ బెట్టు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీటు ఆశించి భంగపడ్డ కొంతమంది బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. ఏలూరు, ఉండి, నర్సాపురం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థుల కార్యకలాపాలు సాగుతున్నాయి. ఏలూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత బడేటి చంటికి టికెట్ ఖరారైంది. దీంతో ఇక్కడ టికెట్ ఆశించిన జనసేన పార్టీ నేత రెడ్డి అప్పలనాయుడు ఏలూరు సీటు తనకే ఇవ్వాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టికెట్ ఇవ్వకపోతే రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్న సంకేతాలు పంపారు. ఈ పరిస్థితుల్లో ఏలూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థికి జనసేన సపోర్ట్ ప్రశ్నార్థకంగా తయారైంది. మరో నియోజకవర్గం ఉండి పరిస్థితి ఇంకో రకం. ఇక్కడ టీడీపీకి సొంత పార్టీలోనే కొత్త కుంపటి తయారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ టికెట్ ఖరారు కాగా సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివరామరాజు ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత ఆదేశాల మేరకు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన అనుచరుడైన రామరాజును ఉండిలో బరిలోకి దింపి గెలిపిస్తే ఇప్పుడు తనకే వెన్నుపోటు పొడిచారని శివరామరాజు ఆవేదనతో ఉన్నారు. తనకున్న ప్రజాబలంతో గెలుస్తానన్నది ఆయన ధీమా. ఇక నరసాపురం నియోజకవర్గం విషయానికి వస్తే కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ బరిలో ఉన్నారు. ఇక్కడ సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కోవలి నాయుడు ఏకమై ఒక రెబల్ అభ్యర్థిని పోటీకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్కు ఎదురుదెబ్బ తగిలెట్టుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెబల్స్ కారణంగా కూటమి ఆశలు ఆవిరయ్యే పరిస్థితి మీద అంతా చర్చించుకుంటున్నారు. ఈలోపు పార్టీ అధినాయకుల బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఏపీలో టీడీపీ పొత్తు సీనియర్లను చిత్తు చేసింది. అధిష్టానం ప్రకటించిన 3 జాబితాల్లో వారు పేర్లు లేకపోవడంతో సీనియర్లు అవక్కయ్యారు. అధ్యక్ష, ఏంటి మా పరిస్థితి అంటే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం వారిని మరింత నిరాశకు గురిచేసింది. టీడీపీ సీనియర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా కుతూహలంగా ఉన్నారు. ముఖ్యంగా దేవినేని ఉమా, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు ఫస్ట్ లిస్టులోనే తమ పేరు ఉంటుందని ఊహించుకున్నారు. కానీ ఇప్పటి వరకు 3 లిస్టులు విడుదలైనా వారికి చంద్రబాబు సీటు కేటాయించలేదు. దీంతో సీనియర్లంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబును, లోకేష్ ను కలిసి సీటు కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతా తానే అనుకున్న దేవినేని ఉమకు పార్టీ టికెట్ నిరాకరించింది. పైగా మైలవరం టికెట్ ను అతని ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. దీంతో దేవినేనికి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఉత్తరాంధ్రకు చెందిన బండారు సత్యనారాయణకు ఇప్పటికే ద్వారాలు మూసుకుపోయాయి.
బండారు కూడా కొన్నాళ్లుగా టీడీపీపై అలకబూనారు. సీనియర్ అయిన తనతో మాట మాత్రమైనా చెప్పకుండా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి అప్పగించటంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. కళా వెంకట్రావుకు ఇంతవరకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. కిమిడి కళా వెంకట్రావు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేత. శ్రీకాకుళం జిల్లాలో ఎర్రంనాయుడి తర్వాత అంత పేరున్న నేత కళా వెంకట్రావే. అయినా అధిష్టానం ఎందుకు ఈసారి టికెట్ ఇవ్వలేదని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇక గంటా పరిస్థితి అయితే మరీ ఘోరం. గంటాను విశాఖ వీడి చీపురుపల్లిలో పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది. బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలనటం గంటాకు పొమ్మన లేక పోగపెట్టడమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. గంటా మాత్రం వైజాగ్ ని వీడిపోయేది లేదని తేల్చి చెబుతున్నారు. బొత్సను గంటా గురూజీ అని పిలుస్తారంట. పైగా ఒకే సామాజిక వర్గ నేతలు. ఈ నేపథ్యంలో తాను విశాఖ వదిలి వెళ్లలేనని గంటా తొలి నుంచి చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు చీపురుపల్లికి బదులు భీమిలి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే టీడీపీ పొత్తుతో సీనియర్ల తలరాత మారిందని చెప్పొచ్చు. భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు పుట్టింది అన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర్ పద్మశ్రీ. అధికార దాహంతోనే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిందన్నారు. కూటమి కోసం పవన్ కళ్యాణ్ బ్రోకరిజం చేశాడంటూ ఘాటుగా ఆరోపించారు. బీజేపీకి జగన్ దత్తపుత్రుడైతే చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని విమర్శించారు. కాంగ్రెస్ వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. ఏలూరులో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు శుంకర్ పద్మశ్రీ. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చాడా? పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడా? 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కార్పొరేట్ శక్తులకి అమ్మేస్తూ ఈ రోజున దాన్ని అమ్మకుండా నిలబెడతాను అని చెప్పి మోడీ గారు మాట ఇచ్చారా? వెనకబడిన ప్రాంతాలకి నిధులు కేటాయిస్తాను అని చెప్పి మాట ఇవ్వటం జరిగిందా? అమరావతి రాజధాని స్వయంగా ప్రధానమంత్రి హోదాలో శంకుస్థాపన చేసి ఆ రోజున మట్టి నీళ్లు తీసుకువచ్చి 5 కోట్ల ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి దాన్ని అభివృద్ధి చేయకుండా 143 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కనీసం శంకుస్థాపన చేయకుండా, వాటిని నిర్మాణం చేయకుండా ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసి 1600 రోజులుగా అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులు నిద్రాహారాలు మాని ప్రాణాలు కోల్పోతూ ఉద్యమం చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ రోజున అన్యాయం చేస్తున్నటువంటి మోడీకి మీరు ఏ విధంగా మద్దతు ఇస్తూ ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా కష్టపడి మధ్యవర్తిత్వం వహించాడంట, కాళ్ళు పట్టుకున్నాడంట ఈ కూటమిని ఏర్పాటు చేయడం కోసం. అంటే నువ్వు బ్రోకర్లా వ్యవహరిస్తూ ఉన్నావా పవన్ కళ్యాణ్? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడానికి నువ్వు మోడీ కాళ్ళు పట్టుకుని ఉంటే, పోలవరాన్ని పూర్తి చేయించడానికి నువ్వు మోడీని బ్రతిమాలి ఉంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రాధేయపడి ఉంటే, అమరావతి రాజధాని నిర్మాణం చేయటానికి నువ్వు చేతులు జోడించి అతన్ని నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టి ఉంటే, కొత్తగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మరి మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నువ్వు గనక మోడీతో మరి మధ్యవర్తిత్వం వహించుంటే నిన్ను నెత్తిన పెట్టుకునేవాళ్ళం, అందరూ కూడా గౌరవించి ఉండేవాళ్ళు. సిగ్గు లేకుండా ఈ రోజున జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని లొంగదీసుకుని భయపెట్టి కేసులకి పొత్తు పెట్టుకుని కేవలం అధికారంలోకి రావాలి అన్న కాంక్షతో మాత్రమే భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉర్రూతలాగుతూ ఉన్నారు అన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎవ్వరికి ఓటు వేసినా సరే అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టే.
ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా నేతృత్వంలో ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, సిబిఐని ఉపయోగించుకొని భయపెట్టినంత మాత్రాన మేము భయపడట్లేదు. మోడీ గారు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 9090.